అందరికీ నమస్కారం. అవధానుల విజయలక్ష్మి గారు రాసిన మంగపతి డజనున్నర మినపట్లు 5వ భాగంలోకి వెళ్ళిపోదాం. కిందటి భాగంలో మరి కడుపు నొప్పని సెలవు పెట్టానన్నారు ఆరా తీసింది చెల్లెమ్మ. గతుక్కుమన్నాడు మంగపతి. అబద్ధము చెప్పరాదు అని 2వ క్లాసు తెలుగు వాచకంలో ఎందుకు రాశారో అప్పుడు తెలిసింది మన మంగపతికి. ఒకసారి అబద్ధం చెప్తే ఆ అబద్ధాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే ఇదిగో ఇలాంటి ఇబ్బందులే వస్తాయి అనుకున్నాడు. అసలండి చెల్లెమ్మ, నాకు అసలు కడుపు నొప్పి రాలేదండి. ఇలా మగాళ్ళు వ్రతాలు గట్రా అంటే మీరు నవ్వుతారేమో అని అలా కడుపు నొప్పని అబద్ధం చెప్పేశానండి. భలే వారే అన్నయ్య గారు, వ్రతాలకి ఆడా మగ తేడా ఏమిటండి? అసలు నన్ను అడిగితే మనిషి అన్నవాడికి ప్రపంచంలో ఉన్న అన్ని వ్రతాల గురించి తెలియాలి. ఒక వ్రతం పని చేయకపోయినా మరొకటి పని చేస్తుంది. ఏ పుట్టలో ఏం పాముందో ఎవరికి తెలుసు? నిజం చెల్లెమ్మ, అసలు రోజు ఈ టైంకి ఇంట్లో ఉండను. ఇరుగు పొరుగుతో కాస్త కష్టం సుఖం మాట్లాడడానికి వెళ్తాను. అప్పడాలు మెత్తబడిపోయాయి, ఎండలో పెట్టాలని గుర్తొచ్చి ఇలా ఇంటికి వచ్చాను. ఇలా రావడం ఎంత మంచిదైందో. మీ దగ్గర ఒక కొత్త వ్రతం గురించి తెలుసుకున్నాను. నాకు కొత్త కొత్త వ్రతాలు నేర్చుకోవడం అంటే భలే సరదా అన్నయ్య గారు. మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తోంది చెల్లెమ్మ. మా అలిమేలు ఉంది, అన్నిటికీ బద్ధకమే. సరే అన్నయ్య గారు, ఇక వెళ్తాను. మీరు కాకులని అంటూ లెంపలేసుకొని పితృదేవతలని ప్రార్థించుకోవాలేమో. ఇవాళకింకా అప్పడాలని ఎండలో పెట్టనులేండి, కాకులు రావాలి కదా. అయితే మళ్ళా ఇరుగు పొరుగుతో కష్టం సుఖం చెప్పుకోవడానికి వెళ్తారా చెల్లెమ్మా? ఆశగా అడిగాడు మంగపతి. లేదన్నయ్య గారు, ఇంట్లో చందమామ పుస్తకం ఉంది, అది చదువుకుంటాను. నా కర్మ కొద్దీ పళ్ళు కొరుక్కుంటూ మనసులో అనుకున్నాడు మంగపతి. అది కాదు చెల్లెమ్మ, మీరు ఇంత చిన్నవాళ్ళైనా ఎంతో అనుభవజ్ఞురాలిలా మంచి చెడు మాట్లాడతారు. ఇరుగు పొరుగు వాళ్ళు మీకోసం ఎదురు చూస్తుంటారేమో చిన్నవాళ్ళైనా అన్న మాటలకి ఒత్తి పలుకుతూ ఓ రాయి విసిరి చూశాడు మంగపతి. చూసారా, మీకు నా విషయం తెలిసింది. కానీ ఎదురింట్లోకి కొత్తగా పెళ్ళై వచ్చింది చూడండి మీనాక్షి, తనకి ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు. కొత్త కాపురం కదా, కాస్త మంచి చెడు మాట్లాడదామని వెళ్తే నన్ను పిన్నిగారు అని పిలిచింది. నోరారా అక్కయ్య గారు అని పిలవచ్చు కదా. నా మనసు పాడైపోయింది అన్నయ్య గారు. ఇక ఇవాళకి ఎక్కడికి వెళ్ళను. ఈవిడ ఇంట్లో ఉంటే ఆ పప్పులేలా ఎండబెట్టుకుంటాను. ఇంకా వాటి మీద ఆశ వదులుకోవలసిందే. రేపటికల్లా అవి కంపు కొట్టేస్తాయేమో. 3 సేర్ల బియ్యం పప్పు పారేయాలి, దాదాపు 3 కిలోలు. విచారంగా అనుకున్నాడు. అలా అనుకున్న వెంటనే చెళ్ళున చెరిచినట్లు ఓ విషయం గుర్తొచ్చింది. అవును, పక్కింటి చెల్లెమ్మకి తెలియకుండా వాసన వస్తున్న ఆ బియ్యం పప్పుల మిశ్రమాన్ని ఎలా పారేయాలి, ఎక్కడ పారేయాలి? ఇదో పెద్ద సమస్య అయిపోయిందే. కర్మ కర్మ మనసులోనే తలపట్టుకున్నాడు మంగపతి. అసలు తను మరో విషయం మర్చిపోయాడు. సాయంత్రం పప్పు రుబ్బుతున్నప్పుడు ఆ రుబ్బుడు చప్పుడుకి ఆవిడ వచ్చి చూసేస్తుందేమో. ఎలా ఆ సమస్యని ఎదుర్కోవడం? దేవుడా, ఈ సమస్యను పరిష్కరించేటట్లు చూడు. అలాగైతే ఈసారి నీకు కొబ్బరి పచ్చడికని కొన్న కొబ్బరికాయ కాకుండా వేరే కొబ్బరికాయ కొడతాను. చాలా భక్తిగా దేవుడికి మొక్కేసుకున్నాడు. దాంతో ఏం చేయొచ్చో తర్వాత ఆలోచించుకోవచ్చు. కొబ్బరికూర శనగపప్పు కూర బాగుంటుందేమో అనుకున్నాడు మనసులో. దేవుడికి కూడా కొబ్బరికాయ శనగపప్పు కూర ఇష్టం కాబోలు. వెంటనే మన మంగపతి మొర ఆలకించేశాడు. అన్నట్లు మీకు విషయం చెప్పాలండి అంది పక్కింటి చెల్లెమ్మ. ఏమిటి చెల్లెమ్మ ఆ విషయం? ఆత్రంగా అడిగాడు. సాయంత్రం నేను మీ బావగారు ఫస్ట్ షో సినిమాకి వెళ్తున్నాం. మీరు కాస్త మా ఇంటిని జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. జగదేక వీరుడు కథ చూడాలా, మోగ మనసుల సినిమా చూడాలా అని నిన్న ఇద్దరం వాదించుకున్నాం. మీరే చెప్పండి, ఏ సినిమాకి వెళితే బాగుంటుందో. మీకు ఏ సినిమా ఇష్టం చెల్లెమ్మా? ముందు జాగ్రత్త చర్యగా అడిగాడు. నాకైతే జగదేక వీరుడే చూడాలని ఉంది. అబ్బా, మీది ఎంత మంచి టేస్ట్ చెల్లమ్మా, జగదేక వీరుడికే వెళ్ళండి మనసులోనే చంకలు గుద్దుకుంటూ అన్నాడు మంగపతి. అన్నట్లు మరో విషయం చెప్పాలన్నయ్య గారు. పొద్దున్న మీరు నా మినపట్లు కరకరలాడుతూ ఎలా వస్తాయని అడిగారు కదా, అప్పుడు చెప్పడం మర్చిపోయాను. మినప్పప్పు బియ్యాన్ని కలిపి రుబ్బినప్పుడు మెత్తగా దూదిలా రుబ్బాలి. అవునా, మరి అది దూదిలా అయిందో లేదో ఎలా తెలుస్తుంది చెల్లమ్మా? అరచేతిలో కొంచెం పిండి వేసుకోవాలన్నయ్య గారు. దాన్ని ఉఫ్మని నోటితో ఊదాలి, అప్పుడది దూదిలా ఎగరాలి. అప్పుడే అది మెత్తగా అయినట్లనమాట. అలాగే చేస్తానులే చెల్లెమ్మా అనేసి నాలుక ఖర్చుకున్నాడు. అలాగే చేస్తారా? కొంపదీసి అలిమేలు వదిన గారు వచ్చినప్పుడు పప్పు మీ చేత రుబ్బిస్తారా ఏమిటి?
చేయిస్తానులే అనబోయి చేస్తానులే అనేశానమ్మా. బతికించారు. సరే, నేను వెళ్ళి చందమామ చదువుకుంటాను, మీరు మీ వ్రతం పూర్తి కానివ్వండి అంటూ తన వాటాలోకి నడిచింది చెల్లెమ్మ. అమ్మయ్యా, గండం గడిచింది అనుకుంటూ గుండెల మీద చేయి వేసుకున్నాడు మంగపతి. వ్రతంలో భాగంగా వంటింటి గట్టు మీద కూర్చొని సాయంత్రం చెయ్యవలసిన పనులన్నీ ఏ క్రమంలో చేయాలో మనసులో ప్లాన్ వేసుకోసాగాడు. ముందు సగం నాన్న ఆ బియ్యం పప్పుల మిశ్రమాన్ని మైలు దూరంలో ఉన్న కాలువ దగ్గరికి సైకిల్ మీద తీసుకెళ్ళి కాలువలో పారేయాలి. వస్తూ వస్తూ రెండో కొబ్బరికాయ కొని తేవాలి. ఆ తర్వాత గిన్నెలో నానబెట్టిన వాటిని ఎడాపెడా రుబ్బేయాలి. దూదిలా అయిందో లేదో చూడడం మర్చిపోకూడదు. ఆ తర్వాత కిరసనాయిల స్టవ్ వత్తులు సరిచెయ్యాలి. అప్పుడు స్నానం చేసి దేవుడికి ఆ కొబ్బరికాయలు కొట్టాలి. ఒక కొబ్బరికాయతో పచ్చడి చేసేయాలి. తన ప్లాన్లో ఏమైనా లోపాలున్నాయేమోనని ఆలోచించాడు మంగపతి. ఒకవేళ సినిమా టికెట్లు దొరకలేదని చెల్లెమ్మ తిరిగి వచ్చేస్తే? ఆలోచించు మంగపతి, ఆలోచించు. ఆవిడ అలా తిరిగి వచ్చేస్తే ఏం చెయ్యాలో ఆలోచించు. తనని తానే హెచ్చరించుకున్నాడు మంగపతి. అదండి ఇవాల్టి కథ. మరి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మరో భాగంలో మళ్ళీ కలుద్దాం.